లక్షల మంది పైన సూపర్వైజర్లు ఉన్నారు, 2 లక్షల మంది పైన. నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో 3 ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారు. ఇండియా మొత్తం మీద. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను మీకు అందరికీ తెలుసు, 2007లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారో తెలుసా? 415 మంది ప్రెసిడెంట్ టీంలు అయిపోయారు. 415 మంది. అంటే ఒక ప్రెసిడెంట్ టీంకి ఎంత అంటే సుమారుగా నెలకు 15 లక్షల నుంచి 20 లక్షలు సంపాదించే ప్రెసిడెంట్ టీమ్స్ 3 ఎక్కడ, 415 ఎక్కడ? నిన్న ప్రెసిడెంట్ టీం మీటింగ్ జరిగింది జైపూర్లో. ఇవాళ ఫస్ట్ డే కదా. నిన్న మాకు ప్రెసిడెంట్ టీం మీటింగ్ జరిగింది. ఒకప్పుడు నేను ప్రెసిడెంట్ టీం అయినప్పుడు 3.5 ఏళ్ళు నేను ప్రెసిడెంట్ టీం అయ్యాను కదా. ప్రెసిడెంట్ టీం మీటింగ్ అంటే ఒక హాల్లో ఒక అటు ఇటు రౌండ్ టేబుల్, అటు ఒక 15 కుర్చీలు, ఇటు ఒక 15 కుర్చీలు వేస్తే ప్రెసిడెంట్ టీం మీటింగ్ అయిపోయేది. దాంట్లోని కంపెనీ వాళ్ళు కూర్చునే వాళ్ళు, ప్రెసిడెంట్ టీమ్స్, ఒక 30 కుర్చీలతో ప్రెసిడెంట్ టీం మీటింగ్ అయిపోయేది ఒకప్పుడు. ఎప్పుడు 2011-12లో నేను ప్రెసిడెంట్ టీం అయినప్పుడు 30 కుర్చీలే ప్రెసిడెంట్ టీంలో. బట్ ఇప్పుడు నిన్న ప్రెసిడెంట్ టీం జరిగింది మీటింగ్, 700 మంది వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ కలిసి, ఇంకా రానోళ్ళు కూడా పోతే 700 మందితో ప్రెసిడెంట్ టీం మీటింగ్ జరిగింది. ప్రెసిడెంట్ టీం మీటింగ్ 700 మందితో జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ టీం మీటింగ్ ఎల్డిఆర్ కి కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే కనీసం 2000 మందితో ప్రెసిడెంట్ టీం మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కంపెనీ అజ్యూమ్ చేస్తుంది. అంటే దాదాపుగా ఇండియాలో ఇంకో 1 year లో ఇంకో 200 మంది అయినా ప్రెసిడెంట్ టీంలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట 1 year లో. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హెర్బల్ లైఫ్ బిజినెస్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో, ఎంత బాగా జరుగుతుందో మీకు అర్థం కావడానికి నేను ఇదంతా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, హెర్బల్ లైఫ్ కంపెనీ ఇప్పుడు మనకి చాలా ప్రొడక్ట్స్ రావట్లేదు కదా. బీటా హార్ట్ మొన్నటిదాకా లిఫ్ట్ ఆఫ్, ఇప్పుడు కూడా లిఫ్ట్ ఆఫ్ లేదు, H24 లేదు, పాన్ ఫ్లేవర్ లేదు, ఇలా చాలా ప్రోబయోటిక్స్ లేవు, చాలా ప్రొడక్ట్స్ రావట్లేదు కదా. ఫ్యూచర్ లో 2030 కల్లా హెర్బల్ లైఫ్ 5 బిలియన్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేలాగా కెపాసిటీస్. అమెరికా నుంచి ఒక 2 వచ్చారు, ఒకరు చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ఒకరు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వాళ్ళు చెప్తున్నారు ఇంకో 2030 కల్లా ఇప్పుడు ఎంత జరుగుతుందంటే టర్న్ ఓవర్ 1.7 బిలియన్, 2030 కల్లా 5 బిలియన్ అంటే తెలుసా మీకు? భారతదేశంలో ఇంకో 4 ఏళ్లలో కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే 50,000 కోట్ల టర్న్ ఓవర్ హెర్బల్ లైఫ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటే 50,000 కోట్లు. అంటే అసలు ఎలా పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. భారతదేశం మొత్తం మీద ఏ రీజియన్, ఈస్ట్, వెస్ట్, నార్త్, మన సౌత్ సెంట్రల్ 2 అంటారు, మన ఆంధ్ర తెలంగాణ సౌత్ సెంట్రల్ 2, కర్ణాటక సౌత్ సెంట్రల్ 1, తమిళనాడు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, అన్ని ఏరియాస్ లో కూడా హెర్బల్ లైఫ్ బిజినెస్ పెరుగుతూనే ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో హెర్బల్ లైఫ్ బిజినెస్ పెరగని ఏరియా లేదు. అండ్ ఇంకొకటి, ఇంకా 2-3 ఏళ్లలో 4 ఏళ్లలో విపరీతంగా హెర్బల్ లైఫ్ బిజినెస్ పెరగబోతుందని కంపెనీ సర్వే చేసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ పెంచుతుంది. 4 చోట్ల హెర్బల్ లైఫ్ 4 ప్లేసెస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కడుతుంది, సొంత ప్లేసెస్ లో. ఒకటి ఇండోర్ లో, ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో, ఉత్తరాఖండ్ లో. ఇలా యాక్చువల్గా ఇదంతా లీడర్షిప్ రిట్రీట్ లో ఈ రోజు ఫస్ట్ డే ట్రైనింగ్ లో కంపెనీ అఫీషియల్స్ US నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించారు ఫిగర్స్ కూడా, బొమ్మలు కూడా. సో మరి హెర్బల్ లైఫ్ అంత ఫాస్ట్ గా పెరుగుతుంది. అండ్ రేపొద్దున హెర్బల్ లైఫ్ బిజినెస్ బాగా పెరుగుద్ది. కాకపోతే వాట్ ఈజ్ అవర్ కప్ ఆఫ్ టీ అంటే దాంట్లో మనం ఎంత పిండుకుంటాం, ఇది కదా ఇంపార్టెంట్. యాజ్ ఎ వరల్డ్ టీమ్స్ గా మీరందరికీ కూడా హెర్బల్ లైఫ్ బిజినెస్ చాలా పెరగబోతుంది, చాలా. మీకు విషయం చెప్పనా, వరల్డ్ మొత్తంలో భారతదేశంలోనే హైయెస్ట్ టర్న్ ఓవర్ జరుగుతుంది ఇప్పుడు హెర్బల్ లైఫ్ కి. వరల్డ్ మొత్తంలో 95 మార్కెట్స్ లో హెర్బల్ లైఫ్ ఉంది. ఇప్పుడు భారతదేశంలోనే హైయెస్ట్ టర్న్ ఓవర్. ఇంకా కంపెనీ అంటే ఇంకా ఫ్యూచర్ కొన్నేళ్ళు భారతదేశం పెరుగుతూనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. 17,000 కోట్లు టర్న్ ఓవర్ చెప్పండి. నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు 100 కోట్లు 200 కోట్లు టర్న్ ఓవర్ సంవత్సరానికి. ఇప్పుడు అసలు ఒకసారి ఆలోచించండి, $2 బిలియన్ టర్న్ ఓవర్ దగ్గరగా జరుగుతుందంటే $1 బిలియన్ అంటే 10,000 కోట్లు. అమెరికాలో కూడా లేదు. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటికి 17,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇంకా ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా పెరిగిపోతుంది. బిజినెస్ పెరుగుతుంది, కోచ్లు పెరుగుతున్నారు, సూపర్వైజర్ 2.5 లక్షల మంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, సూపర్వైజర్లు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది హెర్బల్ లైఫ్ బిజినెస్ ఫాస్ట్ గా ఉందో లేదో.
అండ్ ఇంకొకటి చెప్పిన, హెర్బల్ లైఫ్ బిజినెస్ లో ఇప్పుడున్న ప్రొడక్ట్స్ తో పాటు చాలా కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి రేపు ఫ్యూచర్ లో. ఇంకో 1 or 2 years 3 years లోపల చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి తెలుసా. కొత్త ప్రొడక్ట్స్, కొత్త కంపెనీలు హెర్బల్ లైఫ్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది. మీకు అందరికీ తెలుసు ప్రోటోకాల్ 1 year లో రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ లో బయోనిక్. ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మాకు చూపించారు ఈ రోజు. అంటే ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, బయోనిక్ ప్రొడక్ట్స్ ఎక్కడ తయారవుతాయి, ఆ యూనిట్ ఎలా ఉండబోతుంది, పిక్చర్ కూడా చూపించారు మాకు. అంటే రేపొద్దు హెర్బల్ లైఫ్ యూనో చాలా ఒకసారి వీడియో అనేది ఒకసారి వీడియో చూపిస్తాను చూడు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంకా 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 కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది హెర్బల్ లైఫ్ అంతా కూడా. ఒకసారి చూద్దాం వీడియో. సో ఈ రోజు మనకి చూపించిన వీడియో ఇప్పుడు ఆల్రెడీ మనకి లాస్ ఏంజల్స్ లో బయోనిక్ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ 1 year లో మనకి హెర్బల్ లైఫ్ బయోనిక్ ప్లాంట్ గుజరాత్ లో కడుతున్నారు. అంటే స్పెసిఫిక్ గా బయోనిక్ ప్రొడక్ట్స్ మాత్రమే అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవబోతున్నాయి. సో మన పర్సనల్ అసెస్మెంట్ తీసుకొని, మన కస్టమర్ అసెస్మెంట్ తీసుకొని, చూసారు కదా ఇందాక BMI, BMR, బాడీ ఏజ్ అన్ని తీసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూసుకొని స్పెసిఫిక్ గా వాళ్ళకి తగ్గట్టుగా హెర్బల్ లైఫ్ కంపెనీ ప్రొడక్ట్ తయారు చేయబోతుంది. ఇంకోటి చెప్పిన, క్లినిక్ IQ అని చెప్పి ఇంకో కొత్త కంపెనీని టేక్ ఓవర్ చేసింది. ఆ ప్రొడక్ట్ కూడా రాబోతుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను, చూస్తారా. ఈ రోజే హెర్బల్ లైఫ్ కంపెనీ రిలీజ్ చేసింది ఆ వీడియో కూడా. ఆ ప్రొడక్ట్స్ కూడా మనకి త్వరలో రాబోతున్నాయి. సో అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే వీఆర్ మూవింగ్. హెర్బల్ లైఫ్ కంపెనీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. వీడియో ప్లీజ్. ఇది కొత్తగా రాబోతుంది. చూసారు, ఒక్క షేక్ లో 26 సూపర్ ఫుడ్స్ ఉండబోతున్నాయి, 30 grams ప్రోటీన్ ఉండబోతుంది. అండ్ అవకాడో, కోకోనట్ ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో హెర్బల్ లైఫ్ కంపెనీ కొత్త ప్రొడక్ట్ లైఫ్ ఐవో అని తయారు చేయబోతుంది. సో ఒకసారి రేంజ్ ఉంది, ఒకసారి చూపిస్తాను, నా స్లైడ్ కూడా చూపించండి. రేంజ్ ఏమేమి ఉన్నాయి, ఇవి రాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ 1.5 year లోపల హెర్బల్ లైఫ్ కంపెనీ ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో లాంచ్ అయిపోతుంది. సో బయోనిక్ అనేది అతి త్వరలో రాబోతుంది. అండ్ లైఫ్ ఐవో ఒకసారి జూమ్ చేయండి. సో ఇవన్నీ మనకి ఇవ్వబోతున్నారు. యాక్టివేటర్ ఇక్కడ చూసారు కదా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఇది షేక్ ప్రొడక్ట్, అలాగే ఈ సప్లిమెంట్స్, అవన్నీ కూడా హెర్బల్ లైఫ్ కంపెనీ మనకి త్వరలో లాంచ్ చేయబోతుంది. అండ్ ఒకసారి మీరు ఆలోచించండి, మన బిజినెస్ ఎంత ఫాస్ట్ గా పెరగబోతుందో. బయోనిక్ ఒక పక్కన స్పెసిఫిక్ గా మన కోసమే, అండ్ లైఫ్ ఐవో మన కోసమే. అండ్ దీన్ని మ్యాచ్ చేసుకుంటూ ఉన్న హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ మ్యాచ్ చేసుకుంటూ ప్రోటోకాల్ లాంచ్ అవబోతుంది. ఆ ప్రోటోకాల్ అనేది మన పర్సనల్ అసెస్మెంట్ లాగా, ఇట్స్ లైక్ ఏ డిజిటల్ స్మార్ట్ వాచ్ ఎలాగ ఉంటుందో అట్లాగనమాట.
సో మనకి అన్ని రీడింగ్స్ అన్ని తీసుకొని దాని తగ్గట్టుగా మన పరిస్థితి చూసారా, హెల్త్ మెట్రిక్స్ తీసుకుంటుంది, ప్రో టు స్కోర్, ప్రో టు ఏజ్, వెల్నెస్ అసెస్మెంట్, లైఫ్ స్టైల్ ట్రాకింగ్, డిజిటల్ హెల్త్, ఇవన్నీ కూడా మన హెర్బల్ లైఫ్ కస్టమైజ్ చేయబోతుంది. సో ఆల్రెడీ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వర్త్ ప్రొడక్ట్స్, ఇప్పుడు దాంతో పాటు బయోనిక్, దాంతో పాటు లైన్ ఐక్యూ, లైఫ్ ఐక్యూ, దాంతో పాటు ప్రోటోకాల్, అండ్ దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేసేస్తుంది. $5 billion మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది ఇప్పుడు. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడున్న దానికి 3 times ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ పెంచబోతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, ఈ ప్రొడక్ట్స్ అన్ని మన ద్వారానే మార్కెట్లోకి వెళ్తాయి, త్రూ హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్స్, అంటే మన ద్వారానే. ఒకసారి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి మార్కెట్లో మనం ఉన్నాం, ఎలాంటి కంపెనీలో మనం ఉన్నాం, ఎలాంటి ప్రొడక్ట్స్ హెర్బల్ లైఫ్ కంపెనీ మనం తీసుకురాబోతుంది. మీకు విషయం చెప్పిన, అమెరికా నుంచి వాళ్ళు వచ్చారు కదా, ఎవరైతే అమెరికా నుంచి అఫీషియల్స్ వచ్చారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ బిజినెస్ అంతా కూడా వెల్నెస్, నెక్స్ట్ బిజినెస్ ఫ్యూచర్ అంతా కూడా జెన్జెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కూడా స్లైడ్ చూపించారు. జెన్జెడ్ అంటే తెలుసా, 30 లోపు ఎవరైతే ఉన్నారు జెన్జెట్స్, ఈరోజు హెల్తీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, హెల్తీ ఏజింగ్ ఉండాలి అని ఫోకస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 10 ఏళ్లలో 50-60 దాటిన ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు కూడా హెల్త్ కాబట్టి వెల్నెస్ కోసం ఆధారపడతారు. సో ఎటు చూసినా 30 లోపుల్లో మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడతారు, 50 దాటిన వాళ్ళు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడతారు, వెయిట్ లాస్ అవడానికి హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడతారు. ఒకవేళ ఏమైనా పోషకాల లోపం ఉందా, సెల్ఫ్ అసెస్మెంట్ అయిన తర్వాత వాళ్ళ సొంతగా సప్లిమెంట్స్ వాళ్ళ కొరకే హెర్బల్ లైఫ్ కంపెనీ తయారు చేస్తుంది. అండ్ వాళ్ళ హెల్త్ అసెస్మెంట్ అనేది ప్రోటోకాల్ చేస్తూ ఉంటుంది. అండ్ లైఫ్ ఐవో చాలా పెద్ద ప్రొడక్ట్స్ అవుతున్నాయి. సో ఒకసారి ఆలోచించండి. ఇంకో చెప్పిన మల్లియార్ లో హెర్బల్ లైఫ్ ఐస్ క్రీమ్ మాకు శాంపిల్ ఇచ్చారు. 2 days నుంచి హెర్బల్ లైఫ్ ఐస్ క్రీమ్స్ తింటున్నాం. తెలుసా మీకు, హెర్బల్ లైఫ్ లో ఐస్ క్రీమ్ కూడా తయారవుతుంది, రేపు ఫ్యూచర్ లో అవి కూడా వస్తాయి. ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టం? ప్యూర్ న్యూట్రిషన్ వాల్యూస్ తో ఐస్ క్రీమ్. అండ్ ఈ రోజు రోజ్ కేక్ తిన్నాను నేను, రోజు అన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ చేసి పెట్టారు అక్కడ. ప్రెసిడెంట్ టీమ్స్ కి నిన్న నుంచి ఐస్ క్రీమ్ ఇస్తూనే ఉన్నారు, ఎంత కావాలంటే మిషన్స్ పెట్టేశారు అక్కడ, నువ్వు ఎంత కావాలంటే అంత తినొచ్చు. అండ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడే వాళ్ళకి న్యూట్రిషన్ ఐస్ క్రీమ్ హెర్బల్ లైఫ్ కంపెనీ మనకు అది కూడా ఫ్యూచర్ లో ఫార్ములేషన్ ఇస్తుంది. సో ఇలా ఎటు చూసుకున్న హెర్బల్ లైఫ్ చాలా లైఫ్ బాగుంటుందండి, ఫ్యూచర్ చాలా బాగుంటుంది, చాలా కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి, చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అండ్ భారతదేశం మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ఎందుకంటే భారతదేశ జనాభా ఎక్కువ, భారతదేశంలో సమస్యలు ఎక్కువ. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని IIS అంటారు, ఇండియాలో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దాంతో టైఅప్ అయ్యారు. ఇండియన్ IIT అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై, IITతో కొలాబరేట్ అయ్యి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు హెల్తీ ఏజింగ్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు హెర్బల్ లైఫ్ కంపెనీ వాళ్ళు. సో దిస్ ఈస్ అవర్ కంపెనీ. మనం ఏదైతే మనం హెర్బల్ లైఫ్ లో ఉన్నామో, మనం అంత పెద్ద కంపెనీలో మనం ఉన్నాం, అంత మంచి కంపెనీలో మనం ఉన్నాం. సో ఖచ్చితంగా హెర్బల్ లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటది, నమ్మినా నమ్మపోయినా ఇది వాస్తవం. కాకపోతే దీంట్లో మనం ఎంత తోడుకుంటాం, సముద్రం ఇది పెద్ద సముద్రం, హెర్బల్ లైఫ్ అనేది ఒక పెద్ద సముద్రం. వాట్ ఈజ్ అవర్ కప్ ఆఫ్ టీ, మనం ఎంత తోడుకోగలం, దీంట్లో మనం ఎంత బిజినెస్ తెచ్చుకోగలం, దాని మీదే మనం ఆధారపడతాం. కరెక్టా, అవునా కదా? మన హెర్బల్ లైఫ్ ఎంత పెద్ద పెరిగినా మన చెక్కులు హలో రాము, మావయ్య, ఎక్కడ ఉండవు? ఇక్కడ ఆఫీస్లో ఉన్నా మావయ్య, ఆఫీస్లో ఉన్నా మావయ్య. అడిసలేనా? రుణతిందులే మావయ్య. ఎక్కడ ఆఫీసు? ఇక్కడే మా ఇప్పుడు రెంటాలు పోయేటప్పుడు చర్చి ఉంది కదా, చర్చి ఎదురుగొందులో మావయ్య. హలో, సరే వస్తామండి మరి. రండి మావయ్య. ఏం లేదు మావయ్య, రేపు దినం ఒకటి ఉంది, మేతులు డబ్బులు అవసరా ఉంటే ఒక 20 రూపాయలు. సరే మావయ్య, రా మావయ్య. అది బేతర. సరే మావయ్య, రండి.
ఆ పసుపులేటి నాగమణికి లింక్ ఎవరు పంపించారు? ఆమె లీవ్ కమ్మను. సరే సరే మావయ్య. అసలు అట్లా పంపిస్తే వాళ్ళకి విలువ నాకు తెలియదు మావయ్య. చేసి ఫోన్ చేసి చెప్పు మీ వదనకి. ఏంటి ఎంత తోడుకుందాం? ఇది ఒక పెద్ద సముద్రం, ఓటు వస్తా ఉంది. మరి నువ్వు ఎంత తోడుకుంటున్నావు? ఎంత బిజినెస్ మనం క్యాప్చర్ చేయగలుగుతున్నావు? ఇది కదా మనకు కావాల్సింది, అవునా కదా? సో మరి మీరు కూడా హెర్బల్ లైఫ్ గ్రో అవుతున్నాం. అండ్ దేవుడి దయ మనందరి అదృష్టం, మనం మంచి కంపెనీలో ఉన్నాం. ఎంతమంది అనుకున్నారు? ఎప్పుడైనా అనుకున్నారు? చాలా మంచి కంపెనీలో మనం వచ్చాం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ మనం వాటిల్లో వెళ్లకుండా హెర్బల్ లైఫ్ లో స్థిరపడ్డాం చూడు, నిజంగా దేవుడి దయ, మనందరి అదృష్టం కూడా, దేవుడి దయ కూడా. ఎందుకంటే హెర్బల్ లైఫ్ ఈఆర్ నెంబర్ 1. హెర్బల్ లైఫ్ నెంబర్ 1, చాలా నెంబర్ 1 కంపెనీ ఉన్నాం. ఇప్పుడు తెలుసా మీకు, భారతదేశంలో మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి, దానికి కూడా ఒక స్పాన్సర్ హెర్బల్ లైఫ్. ఫ్రిటీ లైఫ్ స్పాన్సర్ హెర్బల్ లైఫ్. మిస్ యూనివర్స్ ఎవరైతే కాంపిటీషన్ లో ఉండబోతున్నారో ఆ కాంపిటీషన్స్ కి మన భారతదేశంలో జరగబోతున్నాయి, దానికి వన్ ఆఫ్ ద స్పాన్సర్ హెర్బల్ లైఫ్ కంపెనీ. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి, క్రికెట్ మ్యాచ్ కి వన్ ఆఫ్ ద స్పాన్సర్ హెర్బల్ లైఫ్ కంపెనీ. సో ఒకసారి ఆలోచించండి, ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది హెర్బల్ లైఫ్. మిస్ యూనివర్స్ పోటీలకి మన కంపెనీ స్పాన్సర్, టాటాస్, రిలయన్స్లు, వీళ్ళు స్పాన్సర్లుగా ఉంటారు. దాంతోపాటు హెర్బల్ లైఫ్ బ్రాండెడ్ మిస్ యూనివర్స్ కాంపిటీషన్ జరగబోతున్నాయి. విటీ లైఫ్ దాన్ని ప్రమోట్ చేయబోతుంది. మిస్ యూనివర్స్ కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు విటీ లైఫ్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయబోతున్నారు. ఒకసారి ఆలోచించండి, వాట్ ఈస్ దిస్? ఎలాంటి కంపెనీలో మనం ఉన్నాం? దేవుడి దయ కాదా? కరెక్టా? మరి మీరందరూ కూడా నిజం చెప్పండి, మీకు కూడా 2030కి ఇప్పుడున్న బిజినెస్ కి 3 times పెరుగుద్దని కంపెనీ ఆలోచిస్తుంది. మరి మనది కూడా, మన బిజినెస్ కూడా పెరగాల వద్దా? పెరగాల. మన బిజినెస్ కూడా పెరగాలంటే మనం ఎంత పని చేస్తున్నాం దాన్ని బట్టి మన బిజినెస్ పెరుగుద్ది. కరెక్టా? రేపొద్దున కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి, కొత్త కంపెనీ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది, చాలా అంటే చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చర్ యూనిట్సే కట్టేస్తుంది, పెద్ద పెద్ద యూనిట్స్ కొలాబరేట్ అయ్యి వేరే కంపెనీస్ తో. ఓన్లీ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అక్కడ తయారవుతాయి, వేరే ఏ ప్రొడక్ట్స్ తయారవు. అంటే ఆ కంపెనీలో ఒక బిల్డింగ్ మొత్తం హెర్బల్ లైఫ్ ఓన్ చేసేసుకొని కట్టేస్తుంది, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే తయారవుతాయి. అలా 4-5 చోట్ల కంపెనీ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. సో మరి హెర్బల్ లైఫ్ ఎట్టి చూసినా భవిష్యత్ చాలా బాగుంది. మరి మీరేం చేస్తున్నారు? కష్టపడుతున్నారా? ఒకటి, హెర్బల్ లైఫ్ లో సముద్రంలో బోల్డ్ నీళ్ళు వెళ్తూ ఉంటాయి. నువ్వు తోడుకోవాలి, ఎంత తోడుకుంటే అంత ఉంది. హెర్బల్ లైఫ్ అనే బిజినెస్ నీవెంత చేస్తే అంత ఉంది. ఆంధ్ర మొత్తం ఉంది, తెలంగాణ మొత్తం ఉంది, దాదాపుగా 16 కోట్ల తెలుగు జనాలు ఉన్నారు. ఈ 16 కోట్ల మందికి మనం తీసుకెళ్ళగలిగితే మన హెర్బల్ లైఫ్ బిజినెస్ లో చాలా బాగా ఎదుగుతాం. 16 కోట్ల మందికి తీసుకెళ్ళకపోయినా కనీసం నువ్వు నీ టీం అంతా కలిసి నెలకు 2,000 మందికి కస్టమర్లకి ప్రొడక్ట్ ఇచ్చినా నువ్వు ప్రెస్ టీం అయిపోతావు. నెలకు 15-20 లక్షలు ఎక్కడ కూర్చున్నా వస్తాయి. మరి కనీసం ఒక 2,000 మందికైనా నెక్స్ట్ 1 yearలో, 2 yearsలో, 3 years లోపల నువ్వు నీ టీం, నీ 3 lines లో ఉన్న టీం అంతా కలిసి ఒక 2,000 మందికైనా రోజు ప్రొడక్టివ్ సర్వీస్ ఇవ్వగలిగితే విల్ బి ప్రెసిడెంట్ టీం. 16 కోట్ల మంది జనాభా మనకు అక్కర్లా, 16 లక్షలు కూడా అక్కర్లా, 16,000 కూడా అక్కర్లా. నువ్వు నీ టీం అంతా కలిసి ఒక 2,000 మందికి నెల ప్రొడక్ట్ ఇవ్వగలిగితే యూ విల్ బి ప్రెసిడెంట్ టీం. నెలకు 15-20 లక్షలు ఎక్కడ కూర్చున్నా వస్తాయి. వైట్ ఇన్కమ్, అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి, జిఎస్టీ కట్ అయ్యి వస్తుంది మనకి. సో మనం ఎవరికి భయపడకుండా గా సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా హెర్బల్ లైఫ్ దాటి వేరే ఏ కంపెనీ ఇప్పుడు అలా రాలేదు. హెర్బల్ లైఫ్ గ్లోబల్లీ నెంబర్ 1, ఇండియాలో నెంబర్ 1. ఇంకెంతకంటే పెద్ద కంపెనీ వెల్నెస్ ఇండస్ట్రీలో నేలేదు. సో మరి అలాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది, మనం ఎంత కష్టపడుతున్నారు? యాజ్ ఎ వర్డిన్స్ మీరు ఎంత కష్టపడుతున్నారు? వర్క్ చేస్తున్నారా? ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడండి. ఇంకా రేపు కూడా ఉంది ట్రైనింగ్, రేపు కూడా ఉంది లాస్ట్ డే, రేపు ట్రైనింగ్. అండ్ గెస్ట్ స్పీకర్, నిజం చెప్పాలంటే గెస్ట్ స్పీకర్ 140K. 140K అంటే తెలుసా, నేను 15K. నా బిజినెస్కి 10 రెట్లు జరుగుతుంది ఆయనకి. 140K, వరల్డ్ నెంబర్ 1. ఈరోజు ఆయన జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యాడు, ఎలా 140K అయ్యాడని చెప్పాడు. నిజంగా బాగా అనిపించింది. ఇలాంటి ఈవెంట్లకు రావాలి మీరు. లీడర్షిప్ ఎలా డెవలప్ అవుద్దో ఆ ఈవెంట్లో నేర్పిస్తారు.
ఒకటి, కంపెనీ పెద్దది, ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, కానీ మనం కూడా దాని తగ్గట్టుగా ఎదక్కపోతే మన హెర్బల్ లైఫ్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. మీరు ఒకసారి ఆలోచించండి. 20,000 30,000కి కాంప్రమైజ్ అవుదామా, 20 లక్షలు 30 లక్షలు సంపాదిద్దాం. హెర్బల్ లైఫ్లో అవకాశం ఉంది. యాజ్ ఎ వరల్డ్ టీమ్గా మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే, మీరు ఖచ్చితంగా గట్టిగా వర్క్ చేస్తే 3-4 ఇయర్స్లో మీ లైఫ్లు సెటిల్ అయిపోతాయి. చాలు, 2030కి టార్గెట్ పెట్టుకోండి. 4 ఏళ్ళు గట్టిగా పనిచేస్తా టార్గెట్ పెట్టుకోండి. 4 ఏళ్ళకి మీ లైఫ్ గట్టిగా సెటిల్ అయిపోద్ది, డౌటే లేదు దాంట్లో. దేవుడు ఉన్నాడు, మీ కష్టం ఉంది, గట్టిగా సెటిల్ అయితే. కానీ నువ్వు పునాదులు బలంగా వేయాలి. పునాది బాగుందనుకో, ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. నీ పునాది ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న గ్రౌండ్ వర్కే. నేను చాలా మందికి చెప్తున్నాను ప్రతిరోజు వర్క్ చేయమని. ఎంతమంది ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు? అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా చెప్పండి. నేను రోజు పని చేస్తున్నాను వాళ్ళు చేస్తాను, రోజు వర్క్ చేస్తున్నాను, చేసిన పని గ్రూప్లో కూడా పెడుతున్నాను వాళ్ళు చేస్తాను. అబద్ధాలు ఆడద్దు దయచేసి. అబద్ధాలు ఆడటం వల్ల నాకు నష్టం కాదు, మీకు నష్టం, మీ కుటుంబానికి నష్టం. ఎందుకు వర్క్ చేయట్లా మీరందరూ కూడా? హెర్బల్ లైఫ్ ఏముందండి? పెట్టుబడి ఏమన్నా పెట్టామా చెప్పండి? వెళ్ళి ఒక 20 మందికో 30 మందికో చెకప్లు చేసి రావటం, లేకపోతే ఫ్రెష్ పార్టీ పెట్టి రావటం, లేకపోతే 20 మందికో 30 మందికి చెప్పి రావటం. ఇది ఎందుకు చేయరు మీరు అందరూ కూడా? మరి హెర్బల్ లైఫ్ చాలా పెద్దది కదా, చాలా ఫ్యూచర్ ఉంటుంది కదా. మీకు కూడా డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలా వద్దా? వద్దా? డబ్బులు వద్దన్నోడు ఎవడు ఉంటాడా? కావాలి కాబట్టి మీరు అందరూ హెర్బల్ లైఫ్లో ఉన్నా. మరి రోజు ఎందుకు పని చేయరు మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. 100 మంది వరల్డ్ టీమ్ గ్రూప్ ట్రైనింగ్ లో 100 మంది ఉన్నారు, 30 మంది చేయరు. మరి మిగతా 70 మంది ఎందుకు పని చేయట్లా? ఏం జరుగుతుంది? ఏం ఆపుతుంది మిమ్మల్ని? అసలు మీకు ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉంది హెర్బల్ లైఫ్, ఎలా ఉండబోతుంది హెర్బల్ లైఫ్. వై యు ఆర్ నాట్ వర్కింగ్? హలో, ఎక్కడ ఉన్నామా? ఎక్కడ? గేట్ ఎదురు మా గొంతులో, ఫస్ట్ గేట్ గొంతు. లోపల రా, కానొచ్చిన బయట లోపల రా, నేను కింద దిగి వస్తా. చివరికి రా మామ. వరల్డ్ టీమ్ ఉండొచ్చు కాక, వరల్డ్ టీమ్ అయినా సరే రోజు వర్క్ చేయాలి కదా. చేయాలా వద్దా? 101 మంది ఉంటే ఎన్ని లేచినాయి హ్యాండ్ రైజ్లు అంటే దాదాపుగా ఒక 15-20 మంది చెయ్యెత్తారు, అంతేనా? మరి మిగతా వాళ్ళు వర్క్ చేయరా? వర్క్ చేయకపోతే కంపెనీ ఎంతైనా పెరగని. 415 మంది ఇప్పుడు ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారు. రేపు 1000 అమని నువ్వు ఉండాలిగా. ఆ 1000 మందిలో నీ పేరు ఉండాలిగా కనీసం. అర్థమవుతుందా? కంపెనీ ఎంత పెరిగినా నువ్వు పని చేయకపోతే నువ్వు పెరగవు. కరెక్ట్? ఇప్పుడు నేను పని చేయకపోతే నేను పెరుగుతానా అండి? నేను పెరగను. నువ్వు పని చేయకపోతే నువ్వు పెరగవు. కంపెనీ చాలా పెద్ద, రేపు చాలా ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు హెర్బల్ లైఫ్ కోసమే వస్తారు మన దగ్గరికి. రేపు డోర్ కొట్టి నీ దగ్గర ప్రొడక్ట్ వాడే రోజులు రాబోతున్నాయి. అది ఎంత దూరం లేదు. నువ్వు ప్రొడక్ట్ ఇస్తే దొరకని పరిస్థితులకు వచ్చేస్తాయి రేపు పొద్దున. ఎందుకంటే ఇండియా మొత్తం పెరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ. ఈస్ట్ కూడా పెరుగుతుంది, హిమాలయస్ దగ్గర కూడా, బంగ్లాదేశ్ కూడా వెళ్తుందంట అక్రమంగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే దేశాలు దాటుతున్నాయి, అక్కడ లేవు హెర్బల్ లైఫ్. బంగ్లాదేశ్లో లేదు, నేపాల్లో లేదు, అటు కూడా పోతున్నాయి ప్రొడక్ట్స్. మరి మనందరం కూడా నిజంగా ఆ పెద్ద సముద్రం చాలా ఓటు ఉంది, దాన్ని తోడుకోవాలంటే నువ్వు పని చేయాలి. ఇప్పుడైనా సరే కనీసం ఇక్కడి నుంచి అయినా సరే రోజు చెకప్ క్యాంపులు, ఎఫ్రెష్ పార్టీలు, రెఫరెన్స్లు అడగటం చేయండి. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి పాంప్లెట్లు పంచమని నేను చెప్పట్లా, అది చేస్తే చేయండి. అది కాకపోయినా రిఫరెన్స్ అడగండి, అది కాకపోయినా చెకప్ క్యాంపులు పెట్టండి, అది కాకపోయినా ఎఫ్రెష్ పార్టీలు చేయండి, షేక్ పార్టీలు చేయండి, ఇళ్ళకి వెళ్ళిపోండి, అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోండి, రోజుకు 10 మందికి చెప్పిరండి. ఒక రోజుకు ఒక 20-30 ఇన్విటేషన్స్ చెప్పండి. చెప్పడం వల్ల రేపొద్దున హెర్బల్ లైఫ్ లో మీకు టీం పెరిగితే చాలా బాగుంటుంది. స్టేబుల్ గా టీం వస్తే కనుక మీ గ్రోత్ చాలా బాగుంటుందా? నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, హ్యాండ్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ LDR కి ఎంతమంది రావాలనుకుంటున్నారు? పిన్ చేంజ్ చేసుకొని వరల్డ్ టీమ్ పిన్ లో వస్తే, వరల్డ్ టీమ్ పిన్ లో వస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు వరల్డ్ టీమ్ 1 year టైం ఉంది నెక్స్ట్ ఇయర్ LDR కి. కనీసం ఒక్క పిన్ అని హెర్బల్ లైఫ్ గోల్డ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కి 3 billion అయినా ఆశ్చర్యపోకల హెర్బల్ లైఫ్ నెక్స్ట్ ఇయర్ LDR కల్లా. ఎందుకంటే 1 billion నుంచి 1.7 6 months లో అయింది. లాస్ట్ ఇయర్ 1 billion టచ్ అయిందని మొన్న ఎక్స్ట్రా గంజాలు చెప్పారు. ఇప్పుడు 1.7
నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి 2.5 3 వస్తుంది హెర్బల్ లైఫ్ బిలియన్ టర్న్ ఓవర్. ఓకే, కానీ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్కి వీలైతే దమ్ముంటే వీలు కుదిరితే 2 పిల్లలు చేంజ్ చేసుకొని రావాలి. వరల్డ్ టీం నుంచి మిల్ టీం సార్ సూపర్. ఇంకా కనీసం వరల్డ్ టీం నుంచి గెట్ టీం అయ్యాం సార్ 1 year లో. అదన్న పర్ల కనీసం గ్రోతే. సో ఆశ పెద్ద ఆశలు పెట్టుకోవడం తప్పేం కాదు, అవునా కాదు? వరల్డ్ టీం నుంచి మిల్ టీం అయి నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్లో రికగ్నేషన్ తీసుకుంటాను సార్. 1 year చాలు సార్, కష్టపడతాం సార్ అన్న పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్ కల్లా మీరు అందరు రావాలి. దాంతో పాటు మీరు పిన్ చేంజ్ చేసుకొని రావాలి సార్. మొన్న పోయింది సార్, ఈసారి మీరు జైపూర్ వెళ్ళినప్పుడు నేను వరల్డ్ టీమే సార్. నెక్స్ట్ ఇయర్ యాక్టివ్ వరల్డ్ టీమ్ అనేది పిన్ చేంజ్ కాదు, ఒక పొజిషన్ చేంజ్ అంతే. నీకు చెక్ ఏం పెరగదు, కరెక్టా? సో ప్రతి ఒక్కరు మీ పిన్ చేంజ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్కి రావాలంటే అట్లీస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి వర్క్ చేయండి. ఏముందమ్మా, మీరేం పెట్టుబడి పెడుతున్నారా? ఒక 20-30 మందికి చెప్తున్నారు. ఆ చెకప్ క్యాంపు, ఎఫ్రెష్ పార్టీ, సోషల్ మీడియాను, వాట్సాప్ రిఫరెన్స్ లో ఒక 20-30 మందికి చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లోనో, ఫేస్బుక్ లోనో, యూట్యూబ్ లోనో, స్నాప్చాట్ ఏదో చేస్తున్నారు. చేసి ఒక 20-30 మందికి హెర్బల్ లైఫ్ నా దగ్గర ఉంది ప్రొడక్ట్, నేను ఒక వెల్నెస్ కోచ్ ని, నీకు ఇంట్రెస్ట్ ఉందంటే రా అని చెప్పి చెప్తున్నావు. వచ్చిన వాడికి మంచిగా బరువు తగ్గిస్తున్నాం, వాళ్ళకి అవకాశం చూపిస్తున్నాం. హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ, ఇంట్రెస్ట్ ఉన్న కోచ్ అయి టీం పెరుగుతున్నారు. దిస్ ఈస్ సింపుల్ బిజినెస్. హెర్బల్ లైఫ్ సింపుల్ బిజినెస్. అండ్ ఇంకొకటి, మన ఇదేమంటారు, దమ్ము లేని ప్రొడక్ట్ మన దగ్గర లేదు, సూపర్ ప్రొడక్ట్ ఉంది. హెర్బల్ లైఫ్ లోకి వస్తే ఎవడైనా బరువు తగ్గుతాడు, ఎవరికైనా ఆరోగ్యం వచ్చుద్ది, అది లేడీ అయినా జెంట్ అయినా. చెప్పడానికి ఏం బాధ? మన మంచి ఆయుధం ఉన్నప్పుడు చెప్పడానికి ఏంటి మనకి బాధ? రోజు చెప్పండి. మీకు ఇన్కమ్ 50% ఇన్కమ్ ఏ ప్రోడక్ట్ ఏ కంపెనీలో వస్తుందండి చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఒక సెట్ అమ్మితే డైరెక్ట్ గా 2,000 రూపాయలు వచ్చేస్తుంది, 2,000 పైన వస్తుంది. ఏ ప్రొడక్ట్ అమ్మినా మంచి డబ్బులు వస్తాయి మనకి. మరి ఎందుకు చెప్పడానికి ఏంటి బాధ? కష్టపడండి, చేస్తారా? కష్టపడతారా? నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్ కల్లా 2 పిన్లు చేంజ్ అవుతాయి, ఒక్క పిన్ కాదు సార్, డబుల్ పిన్ చేంజ్ చేసుకొని నేను వస్తానని వాళ్ళు చేస్తారా? ముందు మైండ్ లో ఫిక్స్ అవ్వండి, డబుల్ పిన్ చేంజ్ చేసుకుంటా. నాట్ ఇప్పుడు నేను వరల్డ్ టీమ్ లో ఉన్నా, కనీసం గెట్ టీమ్ 2-5 గెట్ టీమ్ అయినా సరే వస్తా. నెక్స్ట్ మిల్ టీమ్ కూడా వస్తా, మిల్ టీమ్ కూడా అవుతా. 1 year చాలు. నేను 1.5 year లో మిల్ టీమ్ అయ్యి హెర్బల్ లైఫ్ అంటే ఎవరికి తెలియని రోజుల్లోనే, హెర్బల్ లైఫ్ అంటే తెలియని రోజుల్లో నేను 1.5 year లో మిల్ టీమ్ అయ్యా. ఇప్పుడు మీరు ఆల్రెడీ వరల్డ్ టీమ్ లో ఉన్నారు. మీరు తలుచుకుంటే కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా జరుగుద్ది. ఒకటి నేను ఒక ప్లాన్ ఇస్తాను మీకు అందరికీ కూడా. ఫస్ట్ ఏంటంటే, ముందు మీరు గోల్ పెట్టుకోండి. ఇప్పుడు గోల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్కి నేను ఏమై రావాలి అనేది ఒక గోల్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సిన పని. 2, కూర్చొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్కి నువ్వు గెట్ టీమ్ అయి రావాలనుకున్నావు, లేకపోతే 2-5 గెట్ టీమ్ అవ్వాలనుకున్నావు, లేకపోతే మిల్ టీమ్ అవ్వాలనుకున్నావు అంటే అనుకుంటే అవ్వదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే నేనేం ప్లాన్ చేయాలి ఇప్పుడు అనేది రాసుకోండి. సెకండ్ పాయింట్ అర్థమవుతుందా? ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎంతమంది కస్టమర్స్ తెచ్చుకోవాలి, ఎన్ని క్లబ్బులు నేను డూప్లికేట్ చేయించాలి, ఎంతమంది నాకు ఫస్ట్ లైన్లో ఉండాలి, నేను ఎలా పని చేయాలి, ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. అర్థమవుతుందా? 2వది రాసుకోండి. 3వది, దాని తగ్గట్టుగా మీ 24 hours ని డివైడ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకోపోయే లోపల మీరు చేయాల్సిన పనులు డివైడ్ చేయండి దాన్ని. అర్థమవుతుందా? నువ్వు పొద్దున్న ఎన్నింటికి లెగవాలి, వాకింగ్ ఎంతసేపు చేయాలి, మెడిటేషను, యోగా, జిమ్ ఏదో ఒకటి ఎంతసేపు చేయాలి, ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలి, ఆ తర్వాత వర్క్ ఏం చేయాలి. ప్రతిరోజు ఈరోజు 140కి చెప్పారు కదా, ఆయన అంటున్నాడు 90 days రిపీటెడ్ గా చేయాలంట. 90 days చేసినాడు ఎవడైనా హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అయిపోతాడంట. అంటే 90 రోజులు మళ్ళీ అయిపోగానే మళ్ళీ 90 days 180 రోజులు సింపుల్ గా చెప్పాలంటే. సో యు నీడ్ టు హ్యావ్ ఎ గోల్, యు నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండ్ థర్డ్ థింగ్ యు నీడ్ టు డివైడ్ ద డేని డివైడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సార్ నాకు కుదరలేదు అనకూడదు, సార్ ఈరోజు ట్రైనింగ్ కదా సార్ కుదరలేదు, ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? 4వది మీరు ఇప్పుడు ఆ గెట్ టీమ్ అవ్వాలన్నా, 2-5 గెట్ టీమ్ అవ్వాలన్నా, నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్ మిల్ టీమ్ అవ్వాలన్నా మీరు చేయాల్సిన 4వ పని ఏంటంటే రాసుకోండి. ప్రతి ప్రమోషన్ లో మీ పేర్లు ఉండాలి. అది
కంపెనీ వెకేషన్ అవ్వచ్చు, సుఖీభావ ఇచ్చే మంత్లీ పిక్నిక్ అవ్వచ్చు, సుఖీభావ ఇచ్చే వెకేషన్ అవ్వచ్చు. ప్రతి ప్రమోషన్ ఫస్ట్ మీ పేరు ఉండాలి. FBBS లో విఐపి సీటింగ్ అవ్వచ్చు, మాస్టర్ క్లాస్ లో విఐపి సీటింగ్ అవ్వచ్చు, పార్టీ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, దేంట్లోనే మీ పేరు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, 5వ పని మీరు చేయాల్సింది. 4 పనులు చెప్పాను ఇప్పటికి. 5వ పని, మీ టీం అందరినీ కూడా ఈ ప్రమోషన్స్ లో పేర్లు ఉండేలాగా వాళ్ళతో పాటు వర్క్ చేయాలి మీరు. అండ్ నువ్వు పని చేస్తే నువ్వు ఎదుగుతావు, నీతో పాటు నీ టీంని కూడా క్వాలిఫై చేయించావు అనుకో, నువ్వు గ్రో అవుతావు, ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైతే, ఇది నేను చెప్పింది కాదు, ఈరోజు జైపూర్లో గెస్ట్ స్పీకర్ కూడా అదే చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే క్రూజ్ విత్ హ్యూజ్ అని చెప్పి మార్క్యూస్ బతుకున్నప్పుడు ఒకటి వెకేషన్ పెట్టారంట. క్రూజ్ విత్ హ్యూజ్ అంటే మార్క్యూస్ తో క్రూజ్ వెకేషన్. సో వాళ్ళ టీం అందరినీ కూడా దానికోసం కష్టపడేలా చేశాడంట. ఆయన జస్ట్ 8 months లో మీటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. క్రూజ్ విత్ హ్యూజ్ మార్క్యూస్ గారు బతికున్నప్పుడు. సో ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను 140కి అవడానికి కూడా కారణం నా టీం అందరినీ కూడా ఏ ప్రమోషన్ పెట్టినా, ఏ కంపెనీ ఏది పెట్టినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేర్లు ఉండేలాగా వాళ్ళు కష్టపడమని చెప్తాను, నేను కష్టపడతానని చెప్తున్నారు. ఇప్పుడు మీకు కూడా నేను అదే చెప్తున్నాను, గెస్ట్ స్పీకర్ నేర్పించినా మీకు నేను చెప్తున్నాను నేను. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కంపెనీ ఇచ్చే దాంట్లో ఉండాలి, సుఖీభావ సిస్టమ్ ఇచ్చే దాంట్లో కూడా మీ పేర్లు ఉండాలి. రెండోది, మీ టీం అందరూ కూడా ఎవరైతే ప్రాబబుల్ గా కష్టపడుతున్నారో వాళ్ళందరినీ ఉంచాలి. నువ్వు ఉండాలి, నీ టీం అంతా ఉండాలి. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా క్లియర్గా? ఓకే. అండ్ 6th పాయింట్, ఓకే, ప్రతి ఈవెంట్స్ లో నువ్వు నీ టీం ఉండేలా చూసుకో. అది కస్టమర్ ఈవెంట్ అయితే కస్టమర్లు అందరూ ఉండాలి, కోచ్ ఈవెంట్లు అయితే నీ టీం అంతా ఉండాలి, నువ్వు ఉండాలి, నీ టీం అంతా ఉండాలి. అర్థమవుతుందా క్లియర్గా? 7వ పాయింట్, లాస్ట్ పాయింట్, నీ మెంటర్ని అంటి పెట్టుకొని ఉండు, నీ స్పాన్సర్ని అంటి పెట్టుకోండి. స్పాన్సర్తో గొడవలు పడకూడదు, అండ్ డౌన్ లైన్స్తో గొడవలు పడకూడదు. అర్థమవుతుందా? స్పాన్సర్తో గొడవలు పడినా నీకు నష్టం, డౌన్ లైన్స్తో గొడవ పడినా నీ టీం ఎగిరిపోవాలి. జాగ్రత్త. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. నేను చెప్పింది కదా, ఈరోజు గెస్ట్ స్పీకర్ నేర్పించిన పాయింట్స్ నా సొంత కవిత్వం ఏం లేదు ఇక్కడ. ఈ రోజు కాంట్ రేపు గెట్టించి వస్తారు, వాళ్ళని కూడా నేను నేర్పించారు. మనందరం హెర్బల్ లైఫ్ లో పెరగాలంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే యూనిటీ చాలా ఇంపార్టెంట్. టీంలో యూనిటీ ఉండాలి. అర్థమవుతుందా క్లియర్గా? సో కాబట్టి కంపల్సరీగా నీ డౌన్ లైన్ తో గొడవ లేకుండా చూసుకో, నీ అప్ లైన్ తో గొడవ లేకుండా చూసుకో. ఈగోలకి వెళ్ళాం మాకు. ఇట్స్ నాట్ అబౌట్ దట్. నా అప్ లైన్కి ఏం తెలియదు సార్, అయినా కూడా అతను అప్ లైనే. అర్థమవుతుందా? నా డౌన్ లైన్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు సార్, అయినా కూడా నీ డౌన్ లైన్ అతను. అర్థమవుతుంది, నిదానంగా అర్థమవుతుంది. కరెక్టా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పనులు చేయండి. నేను 7 పాయింట్లు చెప్పాను, ఎవరైనా రిపీట్ చేస్తారా? ఒక్కో పాయింట్ నేనేం చెప్పాను రిపీట్ చేస్తారా? నెక్స్ట్ LDRకి నేనేం చేయాలో మీకు ప్లాన్ ఇచ్చాను. ఫస్ట్ ఆచార్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఏం చెప్పాను నేను? అన్మ్యూట్ ఆప్షన్ సుజన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ LDR కి పిన్ చేంజ్ చేసుకుని రావాలని చెప్పారు సార్. ఫస్ట్ పాయింట్, చేంజ్ చేసుకోవడానికి చేయాల్సిన పనులు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ 24 hours టైం డివైడ్ చేసుకుంటున్నారు. 90 days 90 days సక్సెస్ చెప్పారు. నెక్స్ట్ పాయింట్ అడుగుదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఏ గోల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ LDRకి అసలు మీకు ఏం కావాలి, ఏ పిన్ చేంజ్ చేసుకొని రావాలి. LDRకి రావాలి, కానీ ఏ లెవెల్లో రావాలని ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్ అచీవ్ అవ్వడానికి ఏం చేయాలి సుజన్? ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలన్నారు. నెక్స్ట్ ఏంటంటే డివైడ్ చేసుకోవాలి. నా పేరు ప్రతి ప్రమోషన్ లో ఉండాలి, నా టీం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ప్రమోషన్ లో ఉండాలి. నారాయణరావు గారు. ఎస్ సార్, దానికి తగ్గట్టు మన డే టైం ని ఎలా డివైడ్ చేసుకోవాలి, లేచినప్పటి నుంచి పడుకున్న వరకు 24 గంటల్ని ఎలా మనం దాన్ని టైం స్పెండ్ చేసుకోవాలి. మీ వాయిస్ వినబడట్లా. పేరు FBBS అండ్ మాస్టర్ టైమ్స్ మీ ఇంట్లో VIP లో ఉండాలి సార్.
విత్ క్వాలిఫికేషన్. సో సార్ మనకి సార్ కూడా జైపూర్ లో ఉన్నారు సార్. సార్ గట్టి క్లాప్స్ కొడతారు. క్వాలిఫై జైపూర్ వచ్చారు ఎల్డిఆర్ కి. సార్ ఎలా అనిపించింది ఈ రోజు ట్రైనింగ్? ఏం నేర్చుకున్నారు? ఎలా అనిపించింది? ఒక 2 నిమిషాలు చెప్పండి వీళ్ళందరికీ కూడా. చాలా బాగుంది సార్. మొత్తం మీరు ఏదైతే చెప్పారో అదే ఇక్కడ రిపీట్ అయినట్లుంది సార్. కానీ అర్థం చేసుకునే విధానం, థింకింగ్ చేసే విధానం చాలా మారింది సార్. చాలా బాగుంది. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే సార్ 140K వాళ్ళు ఈ రోజు ఏదైతే మీరు చెప్పారు కొత్త ప్రోడక్ట్ లైఫ్ ఐవో కానీ అది క్లియర్ గా చెప్పారు. అండ్ ప్యాకేజ్ అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో దొరకకుండా ఎలా అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అది బాగా చెప్పారు. నెక్స్ట్ 26, 27 ఎలా ఉంటుందో చెప్పారు. ఇంకోటి ఏంటంటే సార్ నాకు అర్థమైందంటే మన కోచ్ ఎలా ఉన్నా, మన డౌన్ లైన్ ఎలా ఉన్నా వాళ్ళతో కలిసి వెళ్ళాలి. వాళ్ళని కనుక మనం గౌరవించకపోతే మనకి ఎక్కడ గౌరవం క్లారిటీగా నాకు బాగా అర్థమైంది సార్. ఇంకోటి ఏంటంటే సార్ 140K ఆయన మైండ్ సెట్ మార్చుకున్న తర్వాత ఆయన పిన్స్ మారాయి. దాదాపు 15+ years ఆయన 15K లో ఉన్నారు. 2015-16 లో ఆయన మైండ్ సెట్ మార్చుకున్నారు ఫస్ట్. అక్కడి నుంచి ఆయన 100K వెళ్ళడానికి పెద్దగా టైం పట్టలేదు, 140K వెళ్ళడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు. విత్ ఇన్ 4-5 years లోనే మొత్తం స్పాన్ ఆఫ్ టైమ్ లో బిల్డ్ అయ్యింది. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. అది నాకు బాగా నచ్చింది సార్. అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ 5,000 ఖచ్చితంగా టార్గెట్ చేద్దాం. ఇప్పుడు 2,500 చేశాను. 5,000 ఫస్ట్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా 10,000 పెట్టుకున్నాను. 10,000 పెట్టుకున్న తర్వాత ఆయన లాస్ట్ మంత్ లో 376 మంది 10,000 వాల్యూమ్స్ చేశారు ఆయన ఆర్గనైజేషన్ లో. అండ్ ఆయన లాస్ట్ మంత్ ఆర్గనైజేషన్ పర్సనల్ వాల్యూమ్స్ 60,000. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. 373 మంది ఆయన ఎంటర్ ఆర్గనైజేషన్ లో నెలకి 10,000 చేసే వాళ్ళు ఉన్నారంట. 373 మంది. ఒకసారి ఆలోచించండి. ఆయన 10,000 పర్సనల్ చేస్తూ ఉంటారు. ఆయన లాస్ట్ మంత్ 16,000 చేశారు. సో అలాగా 140K అంటే అదేదో అదృష్టంతో రాదండి, కష్టపడితే వస్తుంది. ఆయన ముందు ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు కూడా నేను అదే చెప్పింది, ముందు ఫిక్స్ అయిపించాను మీ అందరికి. నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్ కి నేను ఏమై రావాలి ముందు ఫిక్స్ అయిపోండి. ఆయన అదే ఫిక్స్ అయిపోయాడు. అదేగా వేణుగోపాల్ గారు నేర్చుకుంది కూడా. ఆయన ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత టప చేంజ్ అయిపోయినాయి. అంతే కదా. ఆయన మైండ్ సెట్ మారింది కూడా ఎల్ఆర్ లోనే సార్. 2015 ఎల్ఆర్ లోనే ఆయన మైండ్ సెట్ మారింది. అమెరికాలో 2015 లో లీడర్షిప్ వీకెండ్ అని జరిగింది. అక్కడ ఆయన మార్చుకున్నాడు, మైండ్ సెట్ మార్చుకొని నేను ఇలా ఉండకూడదని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 డిస్ట్రిబ్యూటర్ అయిపోయాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, కష్టపడండి. నేను చెప్తున్నా కదా, మీకు షార్ట్ కట్ కూడా నేను చెప్పేసా. 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అవ్వండి. 2, ప్లాన్ ఆఫ్ యాక్షన్. 3, డివైడ్ యువర్ వర్క్. ఓకే. 4, సుఖీభవ సిస్టమ్ లో పెట్టే ప్రతి ప్రమోషన్ క్వాలిఫై అవ్వండి. కంపెనీ ఇచ్చే ప్రతి ప్రమోషన్ క్వాలిఫై అవ్వండి. 5, మీ టీం అందరినీ కూడా క్వాలిఫికేషన్ ఉండేలాగా చూసుకోండి. 6, సిస్టమ్ ని ఫాలో అవ్వండి. 7, స్పాన్సర్ తో గొడవ పడొద్దు, డౌన్ లైన్ తో గొడవ పడొద్దు. ఎందుకంటే దే ఆర్ అవర్ అసెట్స్. మన స్పాన్సర్ అనే వాళ్ళు మనకి పెద్ద దిక్కు. మన డౌన్ లైన్ వల్లే మనం ఎదుగుతాం. వాళ్ళతో గొడవ పడొద్దు, వీళ్ళతో గొడవ పడొద్దు, డౌన్ లైన్ తో గొడవ పడొద్దు, అప్ లైన్ తో గొడవ. 8, నెగిటివ్ పీపుల్ పక్కన కూర్చోమాకండి దయచేసి. ఎందుకో తెలుసా, నెగిటివ్ పీపుల్ వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఎదగనీరు. చాలా మంది ఉంటారు దుష్ట శక్తులు, వాళ్ళు ఎదగరు, మిమ్మల్ని ఎదగనీరు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీరందరికి ఈ రోజు ఈ మంత్ సుఖీభవాలో పిక్నిక్ ప్రమోషన్ ఉంది, మీరందరూ క్వాలిఫై అవ్వాలి. అండ్ దాంతోపాటు మీ టీం క్వాలిఫై అవ్వాలి. అలానే సుఖీభవాలో అరకు వెకేషన్ ఉంది. ఇప్పుడు మీరందరూ యాజ్ ఎ వరల్డ్ టీం మీరందరూ ఉండాలి దాంట్లో. దాంతోపాటు మీ డౌన్ లైన్ ఉండాలి. అలానే కంపెనీ నాన్ ట్యాప్టింగ్ వెకేషన్ ఉంది, మీకు అందరికీ తెలుసు. దాంట్లో మీరు ఉండాలి, మీ డౌన్ లైన్స్ ఉండాలి. అలానే కంపెనీ ఇంటర్నేషనల్ వెకేషన్ ఉంది, దాంట్లో మీరు ఉండాలి, మీ డౌన్ లైన్స్ ఉండాలి. అలానే రేపు మాస్టర్ క్లాస్. ఈ మంత్ మన క్వాలిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మాధవి శెట్టి గారు రాబోతున్నారు సెప్టెంబర్ 19వ తారీఖున. సూపర్ అండ్ సూపర్ స్పీకర్. ఇంకంతే, సూపర్, ఇంకంతే. సో ఆమె ట్రైనింగ్ వినాలంటే 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటుంది విజయవాడ. 10 ఏళ్ళ క్రితం, ఇప్పుడు నా చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు. ఇప్పుడు ఆ ట్రైనింగ్ రావాలంటే మీకు ఇదే మంత్, లాస్ట్ మంత్. సో మాస్టర్ క్లాస్ లో యాజ్ ఎ వరల్డ్ టీమ్ కి అవకాశం ఉంది. వరల్డ్ టీమ్స్ అందరూ కూడా మాస్టర్ క్లాస్ క్వాలిఫై అవ్వాలి. టికెట్ కొంటే అవ్వదు, క్వాలిఫై అవ్వాలి. అండ్ దాంతో పాటు మీ డౌన్ లైన్ ఎవరైతే వరల్డ్ టీమ్స్ ఉన్నారో వాళ్ళని క్వాలిఫై చేసి తీసుకొని రావాలి. ఇంతే బిజినెస్. ఇది కనుక మీరు పట్టుకొని చేయండి, ఖచ్చితంగా బిజినెస్ పెరుగుద్ది. ప్రతిరోజు వర్క్ చేయండి. నేను చెప్పిన ప్రతి పని చేయండి. నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు 7 పాయింట్లు 8 పాయింట్లు చెప్పాను. అవసరం అయితే A4 లో రాసుకొని కలర్ జిరాక్స్ తీయించి వాళ్ళకి అతికించండి. నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్ నా గోల్ ఇది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది, నేను చేయబోయే వర్క్ ఇది అని మొత్తం రాయండి. నేనేం చెప్పాను పాయింట్స్ అన్ని రాసుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నారు చెక్ చేసుకోండి. ఒక్కోసారి మనం 4-5 రోజుల తర్వాత అన్ని మర్చిపోతాం. సుధీర్ సార్ అప్పుడు ఏదో చెప్పాడులే, మర్చిపోతాం.
ఎవరితో గొడవ పడతామో, లేకపోతే ప్రమోషన్లు పని చేయకపోవటము, మన పేరు లేకపోవటము, ఎక్కడో నష్టపోతాం. అందుకనే హెర్బల్ లైఫ్ లో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నేను చెప్తున్నాను కదా, మీరు పాటించి చూడండి. నెక్స్ట్ ఇయర్ ఎల్డిఆర్ లో మీరు ఖచ్చితంగా 2 పిన్స్ ఏం చేసుకుని వస్తారు, ఒక్క పిన్ కాదు. ఇప్పుడు వరల్డ్ టీం నుంచి మీరు గెట్ టీమ్ 2-5 గెట్ టీమో మిల్ టీమో అయ్యే వస్తారు తప్పితే వరల్డ్ టీమ్ లో అయితే అసలు ఉండరు. డౌటే లేదు, ఉండరు. కావాలని రాసి పెట్టుకుని నేను సంతకం పెడతాను మీకు అందరికీ కూడా. ఏవైతే నేను 8 పాయింట్స్ చెప్పానో అయినా రాయండి, నేను మీకు సంతకం పెడతా, మీరు పాటించండి. పిన్ చేంజ్ అవ్వకపోతే 2-3 పిన్లు మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరు చెప్పినట్టు చేసి నాకు ఎందుకు పిన్ చేయాలి నన్ను అడగొచ్చు. ఖచ్చితంగా 1 year లో మీ చెక్స్ 3 times పెరుగుతాయి. 3 times పెరుగుతాయి. ఇప్పుడు 50,000 వస్తే నెక్స్ట్ 1 year కి 1,50,000 2 లక్షలతోనూ మీరు ఎల్డిఆర్కి వస్తారు నెలకి. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మీరు చేసే కష్టాన్ని బట్టి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, హెర్బల్ లైఫ్ మీరు లేకపోయినా చాలా బాగా పెరుగుద్ది, నేను లేకపోయినా చాలా బాగా పెరుగుద్ది. కానీ నువ్వు ఉంటే ఆ పెరుగుదలలో నువ్వు కూడా భాగం అయితే నీ లైఫ్లు బాగుంటాయి, మీ ఫ్యామిలీ లైఫ్లు బాగుంటాయి. నేను ఎందుకు ఇంత అర్జెంటుగా కాల్ పెట్టానంటే నిన్న ప్రెసిడెంట్ మీటింగ్ లోనే నాకు అర్థమైపోయింది ఏం జరగబోతుందో హెర్బల్ లైఫ్. మరి అది మీకు తొందరగా చెప్పాలి కదా, చెప్పితే కదా అసలు హెర్బల్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చెప్తే కదా మీరు ఇంకా కష్టపడతారు. నేను ప్రెసిడెంట్ టీమ్ లో మీటింగ్ లోనే బుర్ర అసలు మామూలుగా లేదు, అసలు ఏంటిది ఎలా జరగబోతుంది. అమెరికా నుంచి అఫీషియల్స్ వచ్చి 1.5 hour మాకు చెప్పిన తర్వాత అసలు నిజంగా హెర్బల్ లైఫ్ మన అదృష్టం. మీరు కనుక తొందరగా కష్టపడి మంచిగా సెటిల్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను చెప్పిన పాయింట్ చేస్తాను చేస్తారు. ఆల్ స్టార్ట్స్ విత్ యూ ఓన్లీ గైస్, ఆల్ స్టార్ట్స్ విత్ యూ. లక్కు నమ్మమాకండి, కష్టాన్ని నమ్మండి. ఇవన్నీ కూడా ఇదంతా ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో యూ నీడ్ టు హ్యావ్ ఇట్ డబుల్ పిన్ చేంజ్. సింగిల్ పిన్ పక్కన పెట్టండి, సింగిల్ పిన్ కాదు. 1 year కి సింగిల్ పిన్ ఎవడైనా మారుతాడు. డబుల్ పిన్ అంటే నువ్వు వరల్డ్ టీం నుంచి కనీసం 2-5 గెట్ టీం అన్న రావాలనుకోండి. అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి, 24 hours డివైడ్ చేసుకోండి. ప్రతి ప్రమోషన్ మీ పేరు ఈ మంత్ నిజమైన వరల్డ్ టీము. నేను ఏదైతే సుఖీబోల్ నేను ఏది చెప్పానో ఆ వరల్డ్ టీం ఎవరంటే ఈ మంత్ నుంచే ఇంక్రిమెంటల్ వాల్యూమ్ లో, అరకు వే ప్రమోషన్ లో, మంత్లీ పిక్నిక్ లో, నాట్ యాక్టివికేషన్ లో, మాస్టర్ క్లాస్ లో మీ పేర్లు ఉన్నాయంటే యూఆర్ ఆన్ ద ట్రాక్. అండ్ నువ్వుతో పాటు నీ టీం కూడా ఎక్కువ మందిని క్వాలిఫై చేయించావంటే నువ్వు సూపర్ లీడర్ కింద లెక్క. అండ్ అక్కడ నుంచి అటెండ్ అవ్వండి ఈవెంట్స్. డౌన్ లైన్ తో గొడవపడద్దు, అప్ లైన్ తో గొడవపడద్దు, నెగిటివ్ పీపుల్ తో దూరంగా ఉండండి. ఈ పని చేయండి సార్, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దట్స్ ఇట్. రేపు మనకి ఎల్డిఆర్ రేపు 2nd day ఉంది. అండ్ మీ ట్యాప్ టీమ్స్ చాలా మంది ఇక్కడే ఉన్నారు అండ్ వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. అండ్ ఇంకా 1 week ఉంది మనకి, మంత్లీ అంతే 1 week ఉంది. 22వ తారీఖు. ఎస్ సార్. ఓకే, సార్ వాయిస్ స్ట్రక్ అయినట్టుంది. ఓకే ఓకే, సార్ వాయిస్ స్ట్రక్ అయినట్టుంది. ఇప్పుడు ఏవైతే సార్ పాయింట్స్ చెప్పారో అవన్నీ నోట్ చేసుకున్నారా? అండ్ ఇప్పుడు అది ఫ్లైయర్ గా కూడా క్రియేట్ చేసి మీకు చూపించడం జరిగింది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ సార్ జైపూర్ లో ఉండి కూడా మన బిజినెస్ గురించి, మన హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని మన గురించి ఆలోచిస్తున్నారు. మనం అందరం అక్కడ ఉండాలి, ఎల్డిఆర్ ట్రైనింగ్ లో మనం ఉండాలి అని సార్ కోరుకుంటున్నారు. మరి ఏవైతే ఇప్పుడు పాయింట్స్ చెప్పారో అవన్నీ నోట్ చేసుకొని ఏదో రాసుకొని డైరీలో పెట్టుకొని ఎప్పుడన్నా సార్ అడగానే మళ్ళీ డైరీ ఓపెన్ చేసి ఆ పాయింట్స్ చెప్పడానికి కాదు సార్ మనకి